ఈ రాష్ట్రంలో రోజుకి 4-5 మంది మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అధ్యక్ష, మహిళల మీద. అలాగే 50-60 మంది వేధింపులకు గురవుతున్నారు అధ్యక్ష. అసలు ఈ ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. ఇది పోలీసులు అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల భద్రత ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈరోజు 16,288 మంది మహిళల్ని వేధించారు అధ్యక్ష. 10 జిల్లాల్లో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి అధ్యక్ష. సాక్షాత్తు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్న జిల్లాలోనే మహిళల మీద నేరాలు 10% పెరిగాయి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నీడలోనే మహిళలకు రక్షణ లేదా అధ్యక్ష? అలాగే ముఖ్యమంత్రి గారి సాక్షిగానే మహిళల్ని వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు అధ్యక్ష. అదే జిల్లాలో గౌరవ మంత్రి గారైన లోకేష్ గారు కూడా ఉన్నారు అధ్యక్ష. అలాగే సాక్షాత్తు హోంమంత్రి గారు ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో కూడా మహిళల మీద నేరాలు పెరిగాయి అధ్యక్ష. అలాగే ఈ రాష్ట్రంలో గుంటూరు, సత్యసాయి, నెల్లూరు, విజయనగరం, కడప, అన్నమయ్య, పల్నాడు, పార్వతీపురం, మన్యం, తిరుపతి జిల్లాల్లో పెరుగుతున్నాయి అధ్యక్ష. మహిళలను వేధించే వాళ్ళను, పిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకు అస్సలు భయం లేకుండా పోయింది అధ్యక్ష. నిజం చెప్పాలంటే వీటిలో ముఖ్యంగా అత్యధిక కారణం గంజాయి, డ్రగ్స్, వీటి మత్తులో చేస్తున్నారు అధ్యక్ష. మన హోంమంత్రి గారు అయితే ఏకంగా గంజాయి లేదని చెప్పేశారు అధ్యక్ష. కానీ ఈ సభ జరుగుతున్న టైంలోనే మొన్న మదనపల్లిలో చూసాం అధ్యక్ష, గంజాయి మద్యం మత్తులో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసేసి తన ఇంట్లో డ్రమ్లో పడేశాడు అధ్యక్ష. ఒక క్రూర మొగం అలాంటి వెధవల చేశాడు అధ్యక్ష. అలాంటి అయితే ఎంత దారుణంగా రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం ఏరులై పారుతుందంటే దానికి కూడా లెక్కలు చెప్తాను అధ్యక్ష. ఈ NDPS కేసెస్ చూస్తే షాక్ అయిపోతాం అధ్యక్ష. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో పెరుగుతున్నాయి అనేది. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 213% గ్రోత్ ఉంది అధ్యక్ష. నెల్లూరులో 121% గ్రోత్, కోనసీమలో 72%, ఇలా తీసుకుంటే 15 జిల్లాల్లో, తిరుపతిలో 1.3% గ్రోత్ ఉంది అధ్యక్ష. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం గ్రోత్ సాధించిందంటే రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. ఎవరైనా ఆపదలో ఉంటే పోలీస్ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తారు అధ్యక్ష. కానీ పోలీస్ కాల్ సెంటర్ 112లో స్పందించే టైం 26 నిమిషాలు ఉందని అధ్యక్ష. అది నేను చెప్పడం కాదు అధ్యక్ష, సాక్షాత్తు అమిత్ షా గారే చెప్పడం జరిగింది అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ కేంద్ర హోంమంత్రి గారు లేఖ కూడా రాశారు అధ్యక్ష. అసలు ఈ పోలీసులకి ఎందుకింత ఆడపిల్లలంటే నిర్లక్ష్యం, ఎందుకింత వివక్ష, ఎందుకింత చిన్న చూపు అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ని కాల్ చేసి మహిళలు కానీ ఆడపిల్లలు కానీ కాపాడండి కాపాడండి అయ్యో బాబు ఆపదలో ఉన్నామంటే 26 నిమిషాల వరకు స్పందించట్లేదు అధ్యక్ష. అదే దేశ యావరేజ్ 18 నిమిషాలు మాత్రమే ఉంది అధ్యక్ష. దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అధ్యక్ష, అనంతపురంలో ఇంటర్మీడియట్ అమ్మాయి కనిపించకుండా పోయి 2 రోజులు అయిందని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష, క్వశ్చన్స్ కూడా అడుగుతాను, కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష పోలీసులు స్పందించలేదు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది అధ్యక్ష. అలాగే యలమంచిలి కాన్స్టిట్యున్సీలో రాంబెల్లిలో అధ్యక్ష ఒక అమ్మాయి ఏమో ఒకడు జైలు నుంచి బెయిల్ మీద వచ్చి వేధిస్తేనే అధ్యక్ష ఆమె కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల అధ్యక్ష ఆ అమ్మాయికి ఇంటికి వచ్చి ఫేక్ వచ్చి చంపేశాడు అధ్యక్ష. పక్క కాన్స్టిట్యున్సీ హోంమంత్రి గారు కనీసం కుటుంబానికి పరామర్శ చేయడానికి, ధైర్యం చెప్పడానికి వెళ్ళని పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే తీసుకుంటే అధ్యక్ష ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారంటే అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎంత దారుణం అధ్యక్ష. మహిళను లోపరుచుకొని అబార్షన్స్ చేయించాడు, 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకుంటే మోసం చేసి వదిలేశాడు అధ్యక్ష. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అధ్యక్ష? సాక్షాత్తు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఎస్పీకి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి NHRCకి ఫిర్యాదు చేస్తే అక్రమ వలసదారుల వలన మన రాష్ట్రంలో ప్రజా భద్రతకు ప్రమాదాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే టెర్రరిజం లాంటి పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది అధ్యక్ష. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఉత్తరప్రదేశ్ చెందిన ఒక వ్యక్తి దగ్గర 15 రౌండ్ల తుపాకీ బుల్లెట్లు స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేశారు. ఈ ఘటన మన సెక్యూరిటీ ల్యాప్సెస్ని సూచిస్తుంది. గుర్తు తెలియని ఎంతోమంది రాష్ట్రంలో ప్రవేశించి సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకుంటున్నారన్న సమాచారం పలు నివేదికల్లో కనిపిస్తుంది. రోహింగ్యా, బంగ్లాదేశ్ లాంటి చోట్ల నుంచి అక్రమ వలసదారులు 2017 నుంచి 18 నుంచి మన రాష్ట్రానికి వస్తున్నారనే రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే శ్రీ రామ్ గోపాల్ రెడ్డి గారి తోటి సోదరి ఎమ్మెల్సీ గారు చెప్పిన విషయం, కడప,
రాయచోటి, మదనపల్లి లాంటి ఊర్లలో కూడా కొన్ని బేకరీస్లో కానీ కొన్ని హోటల్స్లో కానీ ఈ ఈ అక్రమ వలసదారులు పనిచేస్తున్నారని తెలుస్తుంది అధ్యక్ష. అలాగే ఆ ఏరియాలో కొంత పోలీస్ వ్యవస్థలో కూడా కొంత అలసత్వం అనిపిస్తుంది అధ్యక్ష. 2025 ఆంధ్రప్రదేశ్ అక్రమ వలసదారులకు సంబంధించి 448 కంప్లైంట్స్ నమోదయ్యాయి. ఇది దేశంలోని హైయెస్ట్ నెంబర్. 2021 నుంచి దేశవ్యాప్తంగా నమోదైన 6,700 కంప్లైంట్స్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 3,294 కంప్లైంట్స్ రావడం గమనించాల్సిన విషయం. దాదాపు 50% నేషనల్ షేర్ ఇది. ఈ ఫిగర్స్ని గమనిస్తే అక్రమ వలసదారులకు మన రాష్ట్రం ఒక మేజర్ హాట్స్పాట్గా మారుతుందనే అనుమానం కలుగుతుంది. కోస్టల్ ప్రాంతాల్లో అన్ఐడెంటిఫైడ్ బోట్ అరైవల్స్ ఉన్నట్లు, అక్రమ ఆధార్ మరియు రేషన్ కార్డ్స్ పొందినట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి అధ్యక్ష. కంప్లైంట్స్, డేటాబేస్, ఇన్సిడెంట్స్ ఈ ప్యాటర్న్ అంతా కలిపి చూస్తే అక్రమ వలసదారుల చొరబాటు యథేచ్ఛగా పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. అక్రమ వలసదారుల అంశాన్ని కేవలం ఒక శరణార్థుల ఇష్యూగా చూడలేం. ఇది భవిష్యత్తులో ప్రజా జీవితానికి మరియు అనేక ఇతర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది అధ్యక్ష. కలకత్తాలో శరణార్థులుగా ప్రవేశించిన రోహింగ్యా వలసదారులు ఈరోజు ఆ రాష్ట్రం మొత్తం వ్యాపించారు. అక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, కొన్ని రాజకీయ స్వార్థ శక్తుల వల్ల అక్కడ శాంతి భద్రత సమస్యగా మారింది. రాష్ట్రంలో కూడా ఇలాంటి కొన్ని అసంతృప్త రాజకీయ శక్తులు వారిని వాడుకునే అవకాశం ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో వారి సంఖ్య పెరగకముందే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీర ప్రాంతాలు విస్తారంగా ఉన్న మన రాష్ట్రంలో తీర చొరబాటు ప్రమాదం కూడా అధికంగా ఉంది. పడవల ద్వారా గుర్తింపు లేని వ్యక్తుల ప్రవేశం, స్మగ్లింగ్ మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు అవకాశాలు ఏర్పడే ప్రమాదం ఉంది. స్లీపర్ సెల్స్ మరియు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కార్యకలాపాలకు అవకాశం ఏర్పడుతుంది అధ్యక్ష. అక్రమ వలసదారుల ద్వారా హవాలా, అక్రమ ఆయుధాల సరఫరా జరిగే ప్రమాదం కూడా ఉంది. రాష్ట్రంలో ఉన్న క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్, పోర్ట్స్, గ్యాస్ ప్రాజెక్ట్స్ వంటి కీలక ఆస్తులపై సెక్యూరిటీ రిస్క్ ఏర్పడే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు గమనిస్తే అక్రమ వలసదారులు ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎకనామిక్ స్టెబిలిటీ, సోషల్ హార్మోనీపై ప్రమాదం చూపే ప్రమాదం ఉంది అధ్యక్ష. మా కొన్ని సూచనలు అధ్యక్ష. ఇప్పుడు అనిత గారు చెప్పినట్లు బయోమెట్రిక్ వెరిఫికేషన్ డ్రైవ్ ద్వారా నాన్ లోకల్స్ని గుర్తించాలి. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ లిస్ట్ వంటి డేటాబేస్లపై స్పెషల్ ఆడిట్ నిర్వహించాలి. తీర ప్రాంతాల్లో కోస్టల్ సర్వేలెన్స్ బలోపేతం చేయాలి. డ్రోన్స్, నైట్ పెట్రోలింగ్, అడ్వాన్స్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అక్రమ చొరబాట్లను ముందుగానే గుర్తించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అక్రమ వలసదారులకు సహకరిస్తున్న ఏజెంట్స్ అండ్ నెట్వర్క్స్పై ఉక్కుపాదం మోపాలి. ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థలతో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్, బస్సెస్, ట్రైన్స్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల యొక్క కదలికలను గుర్తించాలి. లోకల్ హౌస్ ఓనర్స్, షాప్ ఓనర్స్ కొత్త వ్యక్తులకు అద్దెకిస్తున్నప్పుడు వారి పూర్తి వివరాలను తప్పకుండా స్థానిక పోలీసులకు తెలియజేసే విధానాన్ని కఠినంగా అమలు చేయాలి.